శ్రీరామనవమి రోజు చేయవలసిన పనులు, చేయకూడని పనులు. శ్రీరామనవమి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న రాములవారి ఆలయాల్లో శ్రీరాముణ్ణి పూజించి రామ జన్మోత్సవాన్ని జరుపుకుంటారు. కొన్ని చోట్ల శోభాయాత్రను నిర్వహిస్తారు. రాముని అనుగ్రహం పొందడానికి భక్తులు రామనవమి నాడు ప్రత్యేక పూజలు చేస్తారు. శ్రీరాముణ్ణి ఆరాధించడం ద్వారా మనిషి జీవితంలోని అన్ని బాధలు, కష్టాలు, నష్టాలు శాశ్వతంగా తొలగిపోతాయని, శ్రీరాముడి అనుగ్రహం కూడా లభిస్తుందని నమ్ముతారు. రామనవమి రోజున కొన్ని ప్రత్యేక చర్యలు నిర్మలమైన హృదయంతో, పూర్తి భక్తి విశ్వాసంతో తీసుకుంటే అవి ఖచ్చితంగా ఫలితాలను ఇస్తాయని నమ్ముతారు. హిందూ మతంలో శ్రీరాముడి పట్ల ప్రజలకు అచంచలమైన విశ్వాసం, భక్తి ఉంటుంది. శ్రీరామనవమి పండుగ శ్రీరామునికి అంకితం చేయబడింది. ఈ పండుగను శ్రీరాముని జన్మదినోత్సవంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షం నవమి తిథి రోజున పవిత్రమైన రామనవమి జరుపుకుంటారు. జగదానంద కారకుని కళ్యాణ మహోత్సవం ఈ నెల 17వ తేదీన అంగరంగ వైభవంగా జరగనుంది. ఇక భద్రాచలంలో ఆరుబయట సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. శ్రీరాముణ్ణి ఆరాధిస్తే జీవితంలోని అన్ని బాధలు తొలగిపోతాయి. తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఇక రాముల వారి పూజకు ఆ రోజున ఉదయం 11:03 నుంచి మధ్యాహ్నం 1:38 వరకు మంచి సమయం. నవమి తిథి ఏప్రిల్ 16న ప్రారంభం కానుంది. 16న మధ్యాహ్నం 1:23 ప్రారంభమై మధ్యాహ్నం 3:14 ముగుస్తుంది. కాబట్టి 17న నిర్వహిస్తారు. ఏకపత్నీవ్రతుడైన శ్రీరాముడు లోకానికి అంతటికీ ఆదర్శనీయుడు. సరైన మార్గంలో పూజలు నిర్వహిస్తే బాగా కలిసి వస్తుంది. ఈరోజు సీతారాముల వారి కళ్యాణం తిలకించి అక్షంతలు తల మీద వేసుకున్నా కలిసి వస్తుంది. శ్రీరామనవమి రోజున మనం చేసే పూజల ఫలితంగా మంచి ఫలితం పొందాలంటే చేయకూడని పనులు కూడా కొన్ని ఉన్నాయి. శ్రీరామనవమి సందర్భంగా కొన్ని పనులు చేసి మన జీవితాన్ని సంతోషంగా మార్చుకునేది ఎలాగో తెలుసుకుందాం. శ్రీరామనవమి రోజు చేయవలసిన పనులు. నవమి రోజు శ్రీరామ రక్షా స్తోత్రం పఠించాలి. రాముల వారి చిత్రానికి గంధము బొట్లు పెట్టి అలంకరించాలి. అలాగే నవమి రోజు కళ్యాణ మంత్రాలు తప్పనిసరిగా వినాలి. వడపప్పు, పానకాన్ని శ్రీరాముడికి నివేదించిన తర్వాతే కుటుంబ సభ్యులంతా కూడా తీసుకోవాలి. కళ్యాణం సమయంలో తరంబ్రాలు పోయడం చూసిన వారికి ఏడాది పొడవునా ఆహారానికి లోటు ఉండదు. రామనామం జపిస్తూ ఉండాలి. తులసి దళంతో రాముల వారిని, మారేడుతో సీతమ్మను, తమలపాకులతో హనుమంతుడిని పూజించాలి. దీనివల్ల విశేషమైన లాభాలు కలుగుతాయి. ఈ రోజున వడపప్పు తయారు చేసి రాముల వారికి నివేదించడంతో పాటు రామాయణ గాథను చదువుకోవాలి. సీతారాముల వారు ఆదర్శ దంపతులు. కళ్యాణ తలంబ్రాలు భద్రంగా దాచుకుంటారు. పెళ్లి సమయంలో తలంబ్రాలలో సీతారాముల తలంబ్రాలు కలిపితే వారి దాంపత్యానికి ఎటువంటి లోటు ఉండదు. అయోధ్య అక్షింతలు దాచుకున్న వారు వీలైతే ఈరోజు ఈ పవిత్రమైన అక్షింతలను మీ పిల్లల తలపై వేసి దీవిస్తే మంచి విద్యాబుద్ధులు లభిస్తాయి. అలాగే వివాహం అయిన వారు వేసుకుంటే దాంపత్య జీవితంలో ఎటువంటి కలహాలు లేకుండా ఉంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మీకు సుఖము, శ్రేయస్సు అన్నీ కలుగుతాయి. పాపాలు నశిస్తాయి. చాలా ప్రాంతాల్లో ఈరోజు రాముడి విగ్రహాన్ని ఊయల్లో ఉంచి ఆరాధిస్తారు. అయోధ్యలోని సరయూ నదిలో పవిత్ర స్నానం చేయడం వల్ల మీ గత మరియు ప్రస్తుత జన్మ పాపాలు తొలగిపోతాయి. రామచరిత మానస్, శ్రీరామ రక్షా స్తోత్రాన్ని త్రికరణ శుద్ధిగా పఠించాలి. అలాగే ఈరోజు హనుమాన్ చాలీసాను పఠించాలి. నిరుపేదలకు దాన ధర్మాలు చేయండి. ఈ రోజున అర్చనలు, నిర్దిష్ట పూజలు చేయవచ్చు. ఈ రోజున రామకీర్తనలు, భజనలు, స్తోత్రాలను పఠించాలి. ఎంత భక్తి శ్రద్ధలతో రాముణ్ణి ఈరోజు ఆరాధిస్తారో అంత మంచి ఫలితాలు వస్తాయి. ఈరోజు ఎవరిని మోసగించకూడదని గుర్తుంచుకోండి. నిజాయితీగా, న్యాయంగా నడుచుకోవాలి. ఈరోజు పురాణాలు చదవడం వల్ల అంతా శుభం కలుగుతుంది. పెద్దలను గౌరవించాలి. శ్రీరాముడికి పెద్దలంటే ఎంతో గౌరవం. తండ్రి మాటను జమదాటని గొప్ప వ్యక్తిత్వం గలవాడు. ఇంతటి గొప్ప దేవుని అనుగ్రహం మీకు కలగాలంటే మీరు కూడా పెద్దలను గౌరవించాలి. శ్రీరామనవమి రోజు చేయకూడని పనులు. తామసిక ఆహారాలు, మాంసాహారం, మద్యపానానికి దూరంగా ఉండాలి. ఉల్లిపాయ, వెల్లుల్లి జోడించకుండా ఆహారాన్ని తీసుకోవచ్చు. ఇతరులను విమర్శించడం, నొప్పించడం, ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం చేయకండి. మాట, ఆలోచన, చేతుల వల్ల ఇతరులను బాధించకండి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. చెడు ఆలోచన మనస్సు నుంచి తీసివేయాలి. అందరితో ప్రేమగా ఉండాలి. అబద్ధం చెప్పకూడదు. కోపాన్ని మన దరిదాపుల్లోకి కూడా రానివ్వకూడదు. ఎవ్వరికీ హాని తలపెట్టే పనులు చేయవద్దు.
ఇప్పుడు శ్రీరాముడిలో ఉన్న విశేషమైన 16 గుణాల గురించి తెలుసుకుందాం. రాముడు జానశ్రీ తెలుగు దశరథ రాముడు, కోదండ రాముడు, ప్రజలందరికీ ఆదర్శప్రాయుడు శ్రీరాముడు. మానవ జీవితంలో విడదీయరాని బంధాన్ని ఏర్పరచుకున్న మహాకావ్యం శ్రీరామాయణం. ఎన్నిసార్లు చదివినా ఎన్నిసార్లు విన్నా కొత్తగా అనిపిస్తుంది. మానవుల జీవితానికి అత్యంత సన్నిహితంగా మెలిగిన అవతారం శ్రీరామావతారం. రాముడు పరిపూర్ణమైన మానవుడిగా ప్రవర్తించాడు. ఈ ప్రపంచంలో మంచి గుణములు మానవుడిగా ప్రవర్తించాడు. ఈ ప్రపంచంలో మంచి గుణములు కలిగిన మానవుడు ఎవరు అని నారద మహర్షిని వాల్మీకి మహర్షి ప్రశ్న వేసినప్పుడు 16 గుణములు కలిగిన పరిపూర్ణమైన మానవుడు రామచంద్రమూర్తి అని నిర్ధారించాడు. మనిషి జీవితంలో శ్రీరాముడి జీవితం అమేకమైంది. ఆయన మానవుడిగా పుట్టాడు, మానవుడిగానే పెరిగాడు, మానవుడిగానే కష్టాలు పడ్డాడు, మానవుడిగానే జీవితాన్ని పరిసమాప్తం చేశాడు. అలానే తన పౌరుష పరాక్రమములతో శత్రువులను గెలిచాడు. పరిపూర్ణమైన మానవ అవతారమే రామావతారము. ధర్మము తప్పకుండా మనిషి అనేవాడు ఇలా జీవించాలి అని చూపించినవాడు శ్రీరాముడు. 16 గుణాలను పుష్కలంగా కలిగి ఉన్నవాడు రాముడు అనే గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞతా భావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, దృఢమైన సంకల్పం కలిగినవాడు, చారిత్రము కలిగినవాడు, అన్ని ప్రాణుల నుంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్థుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేటి సౌందర్యం కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, ఎదుటివారిలో మంచిని చూసేవాడు, అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగినవాడు. అందరూ ఒక్కసారిగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.